హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు విలవిల్లాడుతున్నారు. ఇదే క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం తినే బియ్యం కూడా అమాంతం రేట్లు అయితే చుక్కలు చూపిస్తున్నాయి. దీని గురించి మనం తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అంతేనే సబ్స్క్రైబ్ చేయండి. పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు. మనం చూసినట్టయితే బియ్యం ధరలు అయితే అమాంతం గాలిలోకి ఎగిరాయి. ఇదివరకు పప్పు కూరగాయల రేట్లే పెరిగాయి అనుకుంటే ఇప్పుడు బియ్యం రేట్లు కూడా పెరిగాయి. దీనికి కారణం వడ్లు పండకపోవడం, రైతులు పంట పండించలేకపోవడం. అంటే రైతుల తప్పు కాదు, నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఈరోజు ధాన్యం పండలేదు. దానివల్ల అమాంతమైతే బియ్యం రేట్ అయితే పెరిగింది. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఇదివరకు 4,000 నుంచి 5,000 మధ్య ఉంటే బియ్యం ఈరోజు 7,000 నుంచి 8,000 మధ్యకి మారింది. ఇది సామాన్యులకైతే గుదిబండ లెక్కనే మారుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం తీసుకుని సన్న బియ్యం కొనేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బియ్యమే తినాల్సి, వండుకొని తినే పరిస్థితిలో అయితే హైదరాబాద్ నగరం ఉంది. తెలంగాణలో అయితే ఇది మరీ యథేచ్ఛగా ఉన్నది. ఎందుకంటే రైతు బంధు రాలే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, దాంట్లో చాలా వరకు నెరవేరలేదు. దానికి తోడు పంటలు ఎండిపోయి రైతులు కష్టాల్లో ఉన్నారు. ఈరోజు బియ్యం కూడా కొనలేని పరిస్థితులు అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఇది గమనించి మనం డైలీ యూజ్ చేసుకునే రైస్ అయితే పొదుపుగా వాడుకోవాలి. అదేవిధంగా సామాన్యులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా దీని అంచు దయ ఉంచి బియ్యం రేట్లు అయితే ఎమ్మటే తగ్గించాలని కోరుతూ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.